హలో అనిల్ గారు. హలో అండి నిశాంత్ గారు. చిన్న డిసప్పాయింట్మెంట్తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటది? మీ స్టైల్లో ఏదైనా మంచి గెటప్లో వస్తారు అనుకుందా నేను. ఓ వెంకీ గారు గెటప్ప. అది ఎక్స్క్లూజివ్గా ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వేసాం. ఓకే, సో ఫన్నీగా మీరు చెప్తే ట్రై చేసేవారు. ఏదో సినిమా, ఆయన సినిమా ల్యాండ్ మార్క్ సినిమా చెప్తే చేద్దాం. ఓకే, సో కంపారిజన్ కాదు కానీ రాజమౌళి గారు ఈవెంట్ సినిమాల్లో ఎంత సక్సెస్ఫుల్లో మీ లీగ్లో మీరు ఎంత సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ అండి, ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఆనందంగా ఉంటుందో భయంగా ఉంటుంది ఇలాగ ఎవరైనా చెప్తే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం అండి. అంటే భయం అనేది అంటే డెఫినెట్గా సక్సెస్ టు మనం ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసేటప్పుడు డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ, భయం ఉంటేనే మనం నెక్స్ట్ డెలివర్ చేయగలం. బట్ వెన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నో నేను నాకు తెలిసిన సినిమా ఒకటి ఉంది, నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన సినిమా, అదే తీయగలను. సో అంతకు మించి నేను చేయలేను. సో నాకు ఏ సినిమా తెలుసు అదే చేస్తూ వెళ్తున్నా. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేద్దాం, సినిమా టు సినిమా ఎంతో కొంత నేర్చుకుందాం అనే ఒక ఎంతూజియాజంతో వర్క్ చేస్తాను నేను. సో హోప్ ఇక రిజల్ట్స్ అనేది ఆడియన్స్ చేతుల్లో. మన అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని రకాల సినిమాలు తీయాలి. 100%. అందరూ రాజమౌళి గారిలో సినిమాలు తీస్తే 10-15 వస్తాయి సినిమాలు సంవత్సరం. సో నాకు లక్కీగా ఏంటంటే ఒక ఫ్యామిలీ బెల్ట్, కొద్దిగా కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఈ స్లాట్లో నాకు కొద్దిగా ప్రత్యేకత ఆడియన్స్ నాకు ఇవ్వటం. సో దాన్ని పట్టుకొని చేసిన ప్రతి ఫిల్మ్లో కూడా ఎంతో కొంత టచ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళటం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. అంటే మీ ట్రాక్ రికార్డ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మీరు అన్నట్టు ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీకు ఉన్నారు. లక్కీలీ ఏంటంటే ఆ సెక్షన్లో పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు లేదా. ఇప్పుడు డైరెక్టర్లు అసలు ట్రై చేయట్లేదు. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్లు చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహేష్ బాబు గారితో సినిమా చేశారు. చాలామంది ఏంటంటే ఒక బ్లాక్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మహేష్ బాబు గారితో చేయాలంటే తర్వాత రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పి ఆగిపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బ్రేక్ తీసేసుకుని రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది బట్ మీరేంటంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని ఆ క్యాలిక్యులేషన్స్ ఏముండవు మీకు. యూ కీప్ ఆన్ గోయింగ్. ఆ సినిమాకి పెద్ద గ్యాప్ కూడా తీసుకోరు. కరెక్ట్. నాకు ఫస్ట్ నుంచి కూడా అండి, నాకు సినిమా అయ్యే టైంకి ఒక సినిమా చేసేయాలి. సో దట్స్ మై మోటో. సినిమా అయిన వెంటనే గ్యాప్ లేకుండా ఇంకొక సినిమా వితిన్ 5-6 months. మనకి ఉన్న మార్కెట్లో ఏ స్టార్ అవైలబుల్ ఉన్నారో, వాళ్ళ డేట్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ నాతో చేయడానికి ఎగ్జైట్మెంట్ ఎవరికి ఉందో అది చూసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే హీరోలకు మన మీద ఎగ్జైట్మెంట్ లేకపోతే నాకు కిక్ ఉండదు. సో ఆ హీరో పలానా అనిల్తో చేయాలని ఒక ఎగ్జైట్మెంట్ ఆ హీరోకి ఉందంటే చాలా, అదే నాకు పెద్ద కిక్. సో అది చూసుకుంటాను. అసలు లక్కీగా సినిమా టు సినిమా నాకు గ్యాప్ లేకుండా, ఇప్పుడు నాకేంటంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను చూస్తూ పెరిగిన హీరోలు, చిరంజీవి గారు అయితే, బాలకృష్ణ గారు అయితే, వెంకటేష్ గారు అయితే, వాళ్ళు మంచి ఇది ఒక పీక్ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు ఆ హీరోలు. అంటే వాళ్ళ స్లాట్లో అదే నేను కానీ ఇన్ఫాక్ట్ బాబీ కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నారు. సో మాకేంటంటే లక్ మాకు. సో మేబీ ఇది మాకు ఒక గోల్డెన్ ఫేజ్ అనుకోవాలి మేము. సో మా జనరేషన్, మేము అప్పుడు చూస్తూ వచ్చిన హీరోలతో పనిచేయటం. సో లక్కీగా సినిమా టు సినిమా వాళ్ళతో వేరియేషన్స్ ట్రై చేయటం. సో వెంకీ గారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్లో ఆయన పెద్ద స్ట్రెంగ్త్ ఉన్న హీరో. బాలకృష్ణ గారు ఒక యాక్షన్ డ్రామా చేయొచ్చు ఆయనతో. సో భగవంత్ కేసరి కూడా నేను అది ట్రై చేశాను, ఒక డిఫరెంట్ స్లాట్. సో ఇది కూడా మళ్ళీ వెంకీ గారికి F2, F3 తర్వాత మళ్ళీ అదే కైండ్ ఆఫ్ స్లాట్కి వెళ్ళకుండా వేరే జోనర్ చేద్దామని చెప్పి ఇది డిఫరెంట్గా చేసాం. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో వెరీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో జనాలు వచ్చిన వాళ్ళు మాత్రమే భలే ట్రై చేశారా, భలే కొత్తగా ట్రై చేశారనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అసలు ఎలా జరిగిందండి ఈ ప్రాజెక్ట్? భగవంత్ కేసరి తర్వాత ఒక డిఫరెంట్ స్పేస్లో సినిమా ట్రై చేశారు మీరు, భగవంత్ కేసరి. సో తర్వాత వెంకటేష్ గారితో ఎలా చేయాలనుకున్నారు? అసలు ఈ సినిమా ఎలా చేయడానికి ఎలా జరిగింది ప్రాజెక్ట్? సో సంక్రాంతికి వస్తున్నాం అనే ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా దిల్ రాజు గారికి చేయాలి. సో నేనేంటంటే మళ్ళీ ఒక భగవంత్ కేసరి తర్వాత కొద్దిగా సీరియస్ డ్రామా చేసాం. సో మళ్ళీ మన బ్యాక్ స్ట్రెంత్కి వెళ్దాం, మంచి ఒక ఫ్యామిలీ జోనర్ మళ్ళీ ఇంకో టైప్లో ట్రై చేద్దాం. మళ్ళీ F2, F3 ఉండొద్దు, కానీ మళ్ళీ అందులో చేస్తే మళ్ళీ మొనాటనే వచ్చేస్తుంది. సో అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్, ఒక వైఫ్, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక మాజీ ప్రేయసి ఒక భార్యతో కలిసి ఒక జర్నీ చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా ఒక అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక యాక్షన్ అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు థ్రిల్లింగ్ అనిపించింది. ఇది యంగ్ హీరోకి చేయొచ్చు, సీనియర్ హీరోకి చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఓకే, యంగ్ హీరో అంటే ఇంకొక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చేద్దాం, ఇంకొక టైప్ ఆఫ్ సీన్స్ వస్తాయి. సో ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, సో ఫస్ట్ ఇది యాక్చువల్గా చిరంజీవి గారితో అనుకున్నాం. ఓకే, అప్పుడు కూడా చిన్న ఇది అనిపించింది. బట్ చిరంజీవి గారితో అనుకున్నప్పుడు అంటే ఆయన స్లాట్స్, ఆయన టైం లైను ఇంకొద్దిగా టైం పట్టేలా అనిపించింది. అదిగాక ఈ సినిమా సంక్రాంతికి ఏం చేద్దాం అనుకున్నాను నేను. ఓకే,
సో ఎందుకంటే ఫెస్టివల్ ఫిల్మ్లా చేద్దాం, ఒక ఫెస్టివల్ ఈవెంట్లా చేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో ఆయనకున్న డేట్స్, ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. అప్పుడు కూడా పూర్తి కథ చెప్పలేదు ఆయనకి, జస్ట్ ఇలా చేద్దాం అనుకున్న ప్రపోజల్తోనే వెళ్ళింది. సో ప్రపోజల్గానే ఇదయ్యి సరే నెక్స్ట్ ఏదైనా మంచి స్లాట్ చేద్దాం అన్నది లక్కీగా అది. సో మళ్ళీ అది కుదిరింది. సో ఒక వెంకటేష్ గారుతో ఫోన్ చేయటం, ఇంకా వెంకటేష్ గారు ఎనీ టైం మా కాంబినేషన్ అంటే ఆయన ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటారు. సో ఆయన ఎగ్జైట్ ఏంటంటే వెంకటేష్ గారు ఎందుకు అనుకున్నానంటే, నేను ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనగానే మాకు ఫస్ట్ వెంకటేష్ గారు గుర్తొస్తారు. ఒక ఇద్దరు హీరోయిన్స్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే హీరో వెంకటేష్ గారు. ఆ సినిమా గుర్తొస్తుంది. అదే, సో ఆయన మీద చేస్తే ఇంకా బాగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనిపించింది. సో లక్కీగా వెంకీ గారికి చెప్పడం. ఇంకా వెంకీ గారు అంటే మా ఇద్దరికి ఒక ట్యూనింగ్ ఉంది, ఒక వేవ్ లెంత్ ఉంది. ఫటాఫట్. ఇన్ఫాక్ట్ ఏంటంటే వెంకటేష్ గారితో నాకు చాలా క్లోజ్ ట్రావెల్ ఉంది. ఒక డైరెక్టర్ అంటే ఆయన అంతగా ఎక్సైట్ అవడం ఈ మధ్య కాలంలో మీరే ఉంటారు. ఆయనకి మా సెట్కి వస్తే ఒక ఎనర్జీ వెంకీ గారికి, అంటే వైస్ వర్స అండి. వెంకటేష్ గారితో నాకు అలాగే ఉంటుంది. సో ఆయనతో చేసేటప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, ఏదో మనం ఒక స్ట్రెస్ రిలీఫ్ సెంటర్కి వెళ్తాం కదా, సో అలా ఉంటుంది వెంకీ గారితో చేస్తే. అంత ఫ్రెండ్లీ ఫ్రీడమ్ ఇస్తారు. సో బిలీవ్ చేస్తారు ఫస్ట్ అనిల్ కెన్ డెలివర్ ఏ గుడ్ హిట్ ఫిల్మ్ మినిమం. ఆఫ్టర్ దట్ రేంజెస్ అనేది డిపెండింగ్ అపాన్ హౌ హీ ప్లే విత్ ద స్క్రిప్ట్. సో మినిమం ఫిల్మ్ ఇస్తాడు వీడు అని ఒక బిలీఫ్ ఉంటుంది ఆయనకి. సో అది మనకేంటంటే ఒక ఎనర్జీ. సో ఆయన బిలీవ్ చేస్తాడు. బట్ ఆయన గైడెన్స్ చాలా బాగుంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ అనొచ్చు, ఆయన సక్సెస్ రేట్ అవ్వచ్చు. అంటే ఏది పడుతుంది, ఏది చూసుకో సో అనేది. ఇన్ఫ్యాక్ట్ మీరు వింటున్న బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ మేము ఫస్ట్ ఇంకోటి చేసాం, ఇంకో పాట చేసాం, ఫోక్ రోల్, మంచి ఫోక్ సాంగ్ చేసాం. బట్ ఆయన విని అనిల్ యూత్కి ఏదన్నా మంచి ఊగే పాట కావాలి చూసుకో అన్నారు, అంతే. సో ఓకే, ఆయన ఏదో చెప్తాడంటే సంథింగ్ ఏదో ఉండదని మార్చాక చూస్తే సాంగ్ మాకు ఈరోజు సెన్సేషన్. సో అలాంటివి చిన్న చిన్నవి ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. సో అది నేను ఇన్పుట్స్ తీసుకుంటాను. వెంకటేశ్వర రెడ్డి కాదు, నేను పనిచేసే ఏ హీరో అయినా ఇఫ్ ఈ సెన్సిబుల్గా ఇన్పుట్స్ చెప్పారంటే ఎవరైనా ఐ టేక్ ఇట్. సో డెఫినెట్గా ఐ డూ ఇట్. ఏదైనా బాగున్న వాటిని ఇన్కార్పొరేట్ చేసుకున్నాను. సో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే అండి, వెంకటేష్ గారితో ఎప్పుడన్నా కన్వర్జేషన్స్ ఉంటే ఒక లైఫ్లో ఒక ఫిలాసఫికల్గా లేకపోతే కొంచెం డిటాచ్డ్గా మాట్లాడతారు. బట్ సినిమాకి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు చెప్తున్నారు రైటర్ ఇన్పుట్స్ ఇస్తారంటారు, లేకపోతే ఇప్పుడు ప్రమోషన్స్కి వచ్చేటప్పటికి ఎరగదీసేస్తారు. టోటలీ టూ డిఫరెంట్ పర్సన్స్ లాగా అనిపిస్తుంది. సో మీరు అంటే ఒకటి చెప్పాలనిపించింది, వెంకటేష్ గారిలో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఎప్పుడు స్విచ్ ఆన్ చేయాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి నాకు బాగా తెలుసు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటాం, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకుంటాం, అంతే కదా. బాగున్నప్పుడు మనం వేసుకోం కదా. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ వెంకటేష్ గారు. సో ఎక్కడ ఆన్ చేయాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, తనకు డిటాచ్డ్ థింగ్స్ ఏం జరిగితే ఆఫ్ చేసేస్తారు. తను ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయాలంటే ఆన్ చేస్తారు. సో దట్ ఈస్ ద సీక్రెట్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే సంక్రాంతి సీజన్, మనకి సంక్రాంతి సీజన్ ఎప్పుడు కూడా ఇందులో రిజల్ట్ అనేది కొంచెం మల్టిప్లై అవుతుంది. యావరేజ్ సినిమాలు అబోవ్ యావరేజ్ అవుతాయి, అబోవ్ యావరేజ్ సినిమాలు హిట్, బ్లాక్ బస్టర్, అలా రేంజ్ పెరిగే సీజన్ ఇది. కొంతమంది ఏంటంటే దాన్ని నెగిటివ్గా కూడా చూస్తారు. సంక్రాంతి కోసం ఒక సినిమాని చేస్తే కొంచెం నెగిటివ్గా కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టడం కొంత ఆ డివైడ్ మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. మీరు అన్నట్టు అయితే అవ్వచ్చేమో కానీ బట్ సినిమా చూశాక అది జస్టిఫై అవుతుందండి. అంటే మేము ఏదో పండగ అడ్వాంటేజ్ కోసం టైటిల్ పెట్టలే. ఈ సినిమా సంక్రాంతికి 4 రోజుల ముందు జరిగే కథ. ఓకే. సో ఆ సంక్రాంతికి ముందు 4 రోజులు ఎలా జర్నీ జరిగింది, సంక్రాంతి రోజు ఎలా రీచ్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ. అంటే ఇప్పుడు జనరల్గా మీరు సంక్రాంతికి వస్తున్నామని కాకుండా వేరే టైటిల్ పెట్టొచ్చు. ఇప్పుడు మీరు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే వెర్షన్ మీకు మైండ్లో వచ్చే ఉంటుంది, ఇలా అంటారు కొంతమంది అని చెప్పి మీరు అవాయిడ్ చేయొచ్చు కదా. వేరే టైటిల్ ప్యూర్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, కొన్నిసార్లు సినిమాని మనం ప్రమోట్ చేసుకోవడం అనేది ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ ఎ బ్యాంగ్. అది ఒక 10% వాళ్ళకి నచ్చదేమో, 10% వాళ్ళు ఎవరైనా ట్రాల్ చేస్తారని భయపడితే మనం బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ని మనం వదిలేసిన వాళ్ళం అవుతాం. బట్ ఒకసారి ఇప్పుడు ఇదే సినిమా ఒక 6 నెలలకో 7 నెలలకో టీవీలో వస్తుంది, ఒక 7-8 వారాలకి ఓటీటీలో వస్తుంది. ఒక సంవత్సరం తర్వాత వాడు ఒక ఓటీటీలో ఒక సినిమా చూస్తాడు, టైటిల్లో కొంచెం డేటెడ్గా అనిపిస్తుందేమో. లేదండి, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు సంక్రాంతికి చేస్తున్నారు నాకు తెలిసి అంటే మనకి ఏదైనా ఫీడ్బ్యాక్. సో మీరు అన్నట్టు ఈ సినిమా టైటిల్కి నిజంగా ఆ డివైడ్ ఉండుంటే ఈ పాటికి సినిమాకి ఇంత బజ్, ఇంత హైప్ లేదండి. ఇవన్నీ ఏంటంటే మీరు అన్నట్టు 10%, 20% మనం ఎప్పుడు సినిమాని ఎప్పుడు తీసేటప్పుడు అంటే లార్జర్ స్కేల్లో ఎవరు చూస్తారో వాళ్ళకి టార్గెట్ చేస్తాను నేను. ఒక 10% నెగిటివిటీ నా సినిమాకి ఎప్పుడు ఉంటుంది. సో ప్రతి సినిమాకి ఉంటుంది. సో నేను అది పట్టుకొని నేను క్యాలిక్యులేట్ చేసి నేను అసలు సినిమాకి తీయలేను.
సో 90% నా సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్. అందుకనే హిట్ అవుతుంది. లేకపోతే ప్రతి సినిమా ఆ రెవెన్యూస్ కానీ ఆ సక్సెస్ రేట్గా నేను మెయింటైన్ చేయలేను కదా. కాబట్టి ఓకే, అది నాకే కాదు, ఆ నెగిటివిటీ ప్రతి వాళ్ళకే ఉంది. ఈరోజు నెగిటివ్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ టు ఎవ్రీబడి. సో మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రతి చోట ఉంది అది. సో దాన్ని నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేయను. సో సినిమా టు సినిమా మనం ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నాం, మనం ఈ సినిమాలో ఏం చెప్దాం అనుకున్నాం, దానికి తగ్గట్టు ప్రమోషన్ చేస్తాను. అదే ఈవీవి గారు అనే ఒక లెజెండరీ డైరెక్టర్ ఆ ఒక్కటే అడక్కు అనే టైటిల్ పెడితే ఇప్పుడు పెడితే ఎలా ఉంటుంది, అప్పుడు పెడితే ఇట్స్ బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ నా దృష్టిలో. అలీబాబా, అడాజున్ దొంగలు, జంబల, విచిత్రమైన టైటిల్స్ పెట్టేవాళ్ళు. అంటే టైటిల్ నుంచి అటెన్షన్ గ్రాప్ చేసేవాళ్ళు ఆయన. సో అది ఒక్కొక్కసారి కుదురుద్ది మనకి. నాకు ఈ సినిమాకి ఛాన్స్ ఉంది, నేను తీసుకున్నా. ఇలా ప్రతి సినిమాకి పెడితే వర్కౌట్ కాదు. సో ఈ సినిమా కుదిరింది, నాకు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనిపించింది. లక్కీగా అందరికీ రీచ్ అయింది. సో నేను దానివల్ల ప్రమోషన్ నేను బాగా చేసుకోగలుగుతున్నా. సంక్రాంతికి వస్తున్నావు, టైటిల్ గురించి ఒక ప్రమోషన్ స్కిట్ చేశాను నేను. నా మీద నేను సెటైర్ వేసుకున్నాను, నా మీద చేసుకుని నేను చేశాను. ఇట్స్ లైక్ ఏ ఫన్. అంటే నాకు ఈ జర్నీ ఫన్ లాగా ట్రీట్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు ఎవరన్నా ఇదన్నా కూడా నేను దాన్ని ఫన్గా తీసుకుంటాను. ఐ విల్ గివ్ ఎ బ్యాంగర్ విత్ దట్. సో దాన్ని ప్రమోషన్లో కూడా నేను చేసుకోగలిగాను. అంటే బాగా నవ్వించి కామెడీ చేయగలిగిన వాళ్ళు మనసు చాలా సున్నితంగా ఉంటుందండి బాగా. ఇప్పుడు మీరు చెప్పే 10% ట్రోల్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటారో ఎలా డీల్ చేస్తారు దాన్ని? అదేనండి, నవ్వుతూ వెళ్ళిపోవడం. బాగా సెన్సిటివ్ పర్సన్ మీరు మామూలుగా. చాలా సెన్సిటివ్ నిజంగా. ఎందుకంటే నేను ఏం చేస్తున్నానండి, నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరేం స్టార్ హీరోలు వెనకాల పరిగెట్టే డైరెక్టర్ కాదు. ఇప్పుడు ఒక హీరో వస్తే ఆ హీరోకి తగ్గట్టుగా ఏయో పెద్ద బ్లాక్లో అయ్యి పెట్టేసి చేసే డైరెక్టర్ కూడా కాదు. మీకంటూ ఒక లీగ్లో ఉండే డైరెక్టర్ మీరు. బట్ స్టిల్ మీకు మీరు చెప్పే ట్రాల్స్ కానీ అది ఉంటుంది. అదే మీరు అన్నట్టు ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఏదో ఎక్కడో అంటే ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ 100 కాంప్లిమెంట్స్ కంటే ఒక నెగిటివ్ కమెంట్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో హ్యూమన్ సైకాలజీ అది. సో ఓవర్ ఎ పీరియడ్ నేను అది ఓవర్కమ్ చేశాను. సో బిగినింగ్ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే కీప్ ఆన్ సక్సెస్లో ఫిల్మ్ టు ఫిల్మ్ సక్సెస్ వస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను పెరిగిన వాతావరణం, నేను వచ్చిన మిడిల్ క్లాస్, దీని నుంచి నేను ఏం చేయగలను? సపోజ్ ఒక 10 మంది నా మీద రాళ్ళేస్తున్నారు, నేను ఒక షీల్డ్ పెట్టుకోగలను. నేను తిరిగి రాళ్ళు వేయలేను, నా నేచర్ అది కాదు. ఇప్పుడు మాట్లాడే ఇది ఉన్నట్టు తిరిగి నన్ను రాలేసే ఒక యాటిట్యూడ్ ఉండొచ్చు, బట్ నాకు అది రాదు. ఇప్పుడు నాకున్న సక్సెస్ రేట్గా యాటిట్యూడ్ నేను ఈజీగా తెచ్చుకోవచ్చు, బట్ నాకు అది రాదు. నేను గ్రౌండెడే ఉంటా, నా బేసిక్ నేచర్ అది. నేను యాక్ట్ కూడా చేయను. నేను గబుక్కున్నాను అడిగితే మీరు ఏంటంటే నేను యాక్ట్ కూడా చేయను. మా ఫాదర్ ఇప్పుడు కూడా షూటింగ్ సెట్స్కి వస్తే ఒక కామన్ మ్యాన్లా తిరుగుతుంటారు. ఏదో అనిల్ రావుపూడి ఫాదర్ అంటే తిరగరు. అంటే బేసిక్గా నేను పెరిగిన బ్యాక్ డ్రాప్ అనేది అది రాదు. అందుకే నా షీల్డ్ ఏంటంటే సక్సెస్. సో నా మీద ఎవరైనా ఒక 5-6 రాళ్ళు వేసి నా సక్సెస్ అనే షీల్డ్ పెట్టి ఆపగలను. అదే నాకు నేను ఇవ్వగలిగే ఒక ఇది. సో లక్కీగా ఇవి పక్కన పెడితే నాకు ప్రజల్లో చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ సినిమాలు చూసి హ్యాపీగా కుటుంబం అంతా ఇంటిలి పాదెళ్ళి ప్రశాంతంగా హెల్దీగా ఎటువంటి ఇది లేకుండా నవ్వుకుంటున్నాం సార్, ఎంజాయ్ చేస్తున్నాం సార్, ఈయన కాంప్లిమెంట్స్ వింటాం కదా, అది చాలు నాకు. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చొని ఫోన్లో చూసేవాడిని ఇప్పుడు అందరూ వచ్చి ట్వీట్లు వెళ్ళారు కదండి. ఇంట్లో వంట చేసుకునే మహిళలు, ఇంట్లో ఆఫీసులకు వెళ్ళే మహిళలు, లేకపోతే నాకు ట్విట్టర్లో నేను హైయెస్ట్ సపోర్టెడ్ డైరెక్టర్ అవుతా నేను. వాళ్ళు అవన్నీ చేయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు, టికెట్ కొని సినిమాకి వస్తారు. నా ఆడియన్స్ టికెట్ కొని సినిమాకి వస్తారు, అది చాలు నాకు. సో వాళ్ళకి నేను సినిమా చేస్తాను. రేపో మాపో నేను అదే నేను ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో యూత్ టార్గెటెడ్ సినిమా నేను ఎప్పుడు చేయలే ఇంతవరకు. సో అదొక ఇది ఉంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తా, అన్ని ఒకేసారి చేయలేను కాబట్టి. మీరు ఇక్కడ నుంచి సినిమాల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియాని వంటగదుల్లోకి ఎలా తీసుకెళ్ళడం అనేది అదేగా చేస్తున్నా, ప్రమోషన్ చేయండి. ఇప్పుడు అదేగా చేస్తున్నా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నా ప్రమోషన్ చాలా మంది మీరు ఈ మధ్య నేను చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, కొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంటున్నారు. ఏం చేస్తాను నేను ఇప్పుడు సోషల్ నెట్వర్క్ అనేది యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే కామన్ మెన్స్ కూడా దే ఆర్ యూజింగ్ షార్ట్స్ అండ్ రీల్స్. సో నా ప్రమోషన్స్ అక్కడే టార్గెట్ చేశాను కదా. చూస్తున్నారా ఏదో రకంగా తీసుకొచ్చి మాట్లాడేచ్చారు మీరు. అయ్యోలేండి, మనకి నాకు మాట్లాడాల్సిన పని లేదు. నన్ను ఈ రోజు వచ్చి సోషల్ నెట్వర్క్ నన్ను ఒక అనిల్ రావుపూడి ఒక లెజెండరీ డైరెక్టర్ సూపర్ అని అనాల్సిన పని లేదు. నాకు వద్దని కూడా వద్దు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చి టికెట్ కొనుక్కుని నా సినిమా చూస్తే చాలు. దట్ ఈస్ మై లీస్ట్. కొనుక్కుంటే సరిపోతుంది. ఏమైనా చూసి తిట్టండి రా బాబు, పర్లేదు. లీస్ట్ ఎక్స్పెక్టేషన్ కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. సో ఇలా ఏందన్నా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎంతన్నా చెప్తారు, కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే నవ్వించడం అనేది చాలా టఫ్. ఎంత టఫ్ అయిపోయిందంటే ఒకప్పుడు మన సినిమాల్లో ఒక ట్రాక్ మినిమం 2-3 ట్రాకులు కామెడీలు ఉండేవి. అసలు వస్తే మొత్తం కామెడీ ట్రాక్స్ అనేవి డిసపియర్ అయిపోయినాయి. అసలు ఎవరు రాయడానికి కూడా సాహసించట్లేదు.
ఎందుకంటే నవ్వించడం అనేది ఇప్పుడు చాలా కష్టం. అలాంటిది ఆడియన్స్ కూడా క్వాలిటీ కామెడీ ఉంటుంది, ఒక చిన్న లైన్, చాలా తిన్న లైన్ ఉంటుంది, అది దాటే ఉంటే క్రింజ్ కామెడీ అంటారు. అసలు ఎంత కష్టం ఇలాంటి టైంలో కామెడీ రాయడం, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కామెడీ రాయడం అనేది నిజంగా ఇట్స్ లైక్ టఫెస్ట్ జాబ్ అండి, చాలా చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ఇంచ్ అటు ఇటు అయినా కూడా కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, అరే ఇదేంట్రా అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే చేయాలి. లక్కీగా నేను చేసిన అన్ని సినిమాలు సో టార్గెట్ ఆడియన్స్ రీచ్ అయ్యాయి కాబట్టి ఒక కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఒక ఫిలిం F2 ఐ కెన్ ఫీల్ వెరీ ప్రౌడ్. 2019 సంక్రాంతికి రిలీజ్ అయింది అండ్ కలెక్టెడ్ 80 to 85 crores. సో థియేటర్కల్ రెవెన్యూ అండ్ ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఏదో సంక్రాంతి అడ్వాంటేజ్, ఎంత అడ్వాంటేజ్ ఉన్నా ఇట్స్ అంత రీచ్ ఎప్పుడు లేదు. సంక్రాంతిలో రిజెక్ట్ చేసిన సినిమాలు. అవును. సో నేను అనేది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఒక మంచి కామెడీ ఫ్యామిలీ హెల్దీ ఫిల్మ్ ఇస్తే జనాలు వచ్చి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉన్నారు. సో అందుకే నాకేంటంటే నేను చేసే ప్రతి ఫిల్మ్లో కూడా ఆ రెస్పాన్సిబిలిటీ నేను గట్టిగా తీసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను చూసి ఆడియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడుతున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా తర్వాత నేను ఇమీడియట్గా ఒక మళ్ళీ ఎంటర్టైన్మెంట్కి ఎందుకు వచ్చానంటే ఈ స్లాట్ నేను వదలకూడదు. ఎందుకంటే నన్ను ఇక్కడ చాలా నన్ను ఎంటర్టైన్మెంట్ మీరు బాగా తీస్తారు సార్ అని చెప్పి జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఒక ఫిల్మ్ నేను మస్ట్గా చేయాలి, 1 after 1 ఫిల్మ్. ఒక ఫిల్మ్ నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ఫిల్మ్ నేను మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేస్తాను నా కెరియర్లో, అది వదలను, ఆ బ్యాక్డ్రాప్ వదలను. సో అది నాకు ఒక ఎనర్జీ ఇస్తుంది. అండ్ రాసేటప్పుడు చాలా లోపల ఒక మదన పడుతూ ఉంటాం, పండుద్దా పండదా, నవ్వుతారా నవ్వరా అనేది 1-4 సార్లు చెక్ చేసుకుంటాం. అండ్ రిలీజ్కి ముందు ఎడిట్లో సో ఫైనల్ మిక్స్లో అన్నిటికీ చూసుకుంటూ మాకు ఎంత టెన్షన్ ఉంటుందంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ తీస్తే అంత టెన్షన్ ఉండదండి. అవును. ఏదో 4 బ్లాక్లు 4 యాక్షన్ బ్లాక్లు వర్కౌట్ అయిపోతే చాలు, ఈ సీన్ నవ్వుతారా లేదా ఆ టెన్షన్ ఉంటుంది చూసే వరకు, రిలీజ్ అయ్యే జడ్జిమెంట్ వచ్చే వరకు. బట్ ఐ విల్ టేక్ ఇట్ అన్ యాజ్ ఎ ఛాలెంజ్. బట్ ఎలా అంటే ఇప్పుడు ఒక జోకో లేకపోతే ఒక కామెడీ సీన్ కన్సీవ్ చేసినప్పుడు నవ్వు వస్తుంది మనకి. జనరల్గా అది హ్యూమన్ టెండెన్సీ కదా. అదే జోక్ మళ్ళీ అంటే మనకి నవ్వు అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఇప్పుడు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఐడియా ఫస్ట్ కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ ఎడిట్ చూసుకునే వరకు అదే కామెడీ సీన్ 10 సార్లు చూస్తారు, 10 సార్లు 20 సార్లు చూస్తారు మీరు. స్టిల్ అది ఎలా గ్రాస్ప్ చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న దాంట్లో ఒక అనాలిసిస్ ఏంటండి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము నేను పాడతాను ఒక స్కిట్ చేసాం వెంకీ గారితో. ఇట్స్ బికెమ్ వైరల్. చూసిన వాళ్ళందరూ భలే ఉంది భలే ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ కాసేపు అదే అనుకుందాం, వెంకటేష్ గారితో పాట పాడించాలి అనేది ఒక ఐడియా. సో ఆ పాట పాడించడం అనేది జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఇట్స్ లైక్ మనం దాన్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం అనేది సెకండ్ లెవెల్. ఓకే, వెంకీ గారు వచ్చి స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు లాగా నా వెంట పడితే ఎలా ఉంటుంది అనేది బేసిక్ ఐడియా. సో రూట్ ఇలా ఒకటి సెట్ చేసి అంటే ఒక టార్గెట్ మనం ఫిక్స్ అయ్యి దాని చుట్టూ ఒక అల్లుకోవటమే మన కామెడీ. స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళి డెలివరీ చేయటం. సో అలా మనం కథ చేసేటప్పుడు కూడా ఎవ్రీ సిచ్యువేషన్ దానికంటే ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకోవడం, ఒక వెదర్ క్రియేట్ చేయటం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కడ స్కోప్ ఉందో దాన్ని మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేసుకుంటూ వెళ్ళి మనకు ఒక చోట జడ్జిమెంట్ పోద్ది. తీసేటప్పుడు ఉంటుంది, ఫస్ట్ టైం చూసేటప్పుడు ఎడిట్లో ఉంటుంది, ఆ తర్వాత ఒక 3-4 సార్లకు జడ్జిమెంట్ పోద్ది ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్కి. మళ్ళీ మాకు ఎక్కడ జడ్జిమెంట్ దొరుకుతుంది అంటే ఫ్రెష్ ఆడియన్స్ వచ్చి చూస్తారు మా సినిమాని. వాళ్ళు నేను 100% నా ఎవ్రీ ఫిలిం రిలీజ్కి ముందు అసలు సినిమాకి సంబంధం లేని థియేటర్లో చూసే కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఒక 15-20 మంది చూస్తారు. నేను చూసుకుంటాను. నేను చూసి వెనక సీట్లో కూర్చొని బ్యాక్ సీట్లో కూర్చొని ఎడిట్ రూమ్లో కూర్చొని వాళ్ళ రియాక్షన్స్ చూస్తూ ఉంటాను. ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటా, ఎడిట్ ల్యాగ్లు ఉంటే తీసేస్తా. సో దట్ డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ చేస్తాను నేను. నవ్వారా అమ్మాయ వెట్ క్లాత్ వేసుకుని వెళ్ళిపోతా. సో ఈ సినిమాకి ఆల్రెడీ ఆ పని జరిగిపోయింది, చూశారు, విపరీతంగా ఎంజాయ్ చేశారు. దట్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సంక్రాంతి కోసం ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ రైట్. ఓకే. సో ఇప్పుడు కామెడీ రైటింగ్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, పాత జంజాల్ గారు కామెడీ ఇష్టపడతారు, కొంతమంది ఈవీవి గారు కామెడీ ఇష్టపడతారు. ఎంత క్వాలిటీ టైప్ ఆఫ్ కామెడీ. కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే జబర్దస్త్ టైప్ ఆఫ్ లౌడ్ కామెడీ ఇష్టపడతారు. మీ టీం కంపోజిషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అంటే బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి మీరు. సో కామెడీ అనేది మీరు అన్నట్టు రెండు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ కైండ్ ఆఫ్ పీపుల్. సో లౌడ్ కామెడీ మాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఓకే. సటిల్ కామెడీ క్లాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. మీకేది ఇష్టం? నాకు రెండు ఇష్టం.
ఓకే. సో నేను F2లో 2 ట్రై చేశా, సటిల్ ట్రై చేశా, లవ్ ట్రై చేశా. ఓకే, సంక్రాంతికి వస్తానన్నా కూడా అంతే, 80% సటిల్ ఉంటుంది, బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. ఓకే. సో వెంకటేష్ గారిది నేను F2 F3లో పెర్ఫార్మెన్స్ కొద్దిగా లౌడ్ చేశాను, సో అది బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు దీంట్లో కంప్లీట్ సెటిల్ ట్రై చేస్తున్నా. సో జంజాల్ గారు, ఈవీ గారు, నేను అంటే ఒక చిన్న సటిల్ ఉంటుంది కదా, ఆ సటిల్ ట్రై చేస్తాం, బట్ సిచ్యువేషన్స్ లౌడ్ ఉంటుంది. సో అదే అంటే మీరు అన్నట్లు ఇట్స్ ఎవ్రీడే ఛాలెంజ్. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ అనగానే అందరూ ఇట్స్ లైక్ దే విల్ ఒక స్టేజ్కి వచ్చాక దాన్ని కామెడీ చేయడం స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ ఎక్కడో చోట ఊర్లలో విలేజ్లో కామెడీ ఇష్టపడే ఆడియన్స్ ఉంటారు, మాస్ ఆడియన్స్. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడు చూసుకోవాలి. కంప్లీట్గా ఇది చేసినా రిస్కే, కంప్లీట్గా అది చేసినా రిస్కే. సో మాకేంటంటే అదే ఛాలెంజ్. మీరు అన్నారు కదా ఎలా చేస్తాం అనేదే మేము కూర్చొని మా టీంతో అది చేసుకోవడం. సో ఈ సినిమాలో లక్కీగా ఏంటంటే నాకు సిచ్యువేషన్ కామెడీ ఎక్కువ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సతీలీలావతి, పంచతంత్రం, దీంట్లో ఏంటంటే ఒక సిచ్యువేషన్ కామెడీ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో డైలాగు సిచ్యువేషన్లో దాని నుంచి ఫన్, అది కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది నాకు నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటంటే క్రియేట్ ఏ సిచ్యువేషనల్ కామెడీ. మనం ఏదో కామెడీ రాసుకుంటూ కామెడీ క్రియేట్ చేయకుండా ఒక సిచ్యువేషన్ పడేసి దాంట్లో వాళ్ళు పడే టెన్షన్, దాంట్లో వాళ్ళు పడే థ్రిల్స్. ఓకే. సో అందుకే ఈ సినిమా నాట్ ఓన్లీ కామెడీ, మీకు ఈ సినిమాలో చాలా థ్రిల్స్ ఉంటాయి, చాలా ట్విస్ట్లు ఉంటాయి. సో ఆ జర్నీలో దాంట్లో వచ్చే ఫన్ మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఎంతమంది ఉంటారు మీ టీంలో? నా కోర్ టీం ఒక 5 ఉంటారండి. దాంట్లో మెయిన్ వచ్చేసి సాయి, సో మీరు తను ఆల్రెడీ చూసుంటారు, నా ఫ్రెండ్. అండ్ నారాయణ గారు. సో వీళ్ళిద్దరు నా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. సో వీళ్ళిద్దరూ మెయిన్ కోర్. సో కథ అంతా మెయిన్ స్క్రిప్ట్ వీళ్ళు చేస్తారు. ఆ తర్వాత డెవలప్మెంట్కి వచ్చేసరికి అర్జున్ ఒక అప్కమింగ్ రైటర్ ఉన్నారు, సో భగవంత్ కేసు నుంచి ట్రావెల్ అవుతున్నాడు. అండ్ నాగాని 2 డైలాగ్ రైటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వస్తారు, స్క్రిప్టింగ్ అయిపోయాక ట్రీట్మెంట్ లెవెల్కి వీళ్ళు యాడ్ అవుతారు. సో ఈ 4. అండ్ ఈ సినిమాకి రీసెంట్ ఎడిషన్ ఏంటంటే మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారిని, తమ్ముడు ఫిల్మ్ డైరెక్టర్. సో ఆయన కూడా నాతో పాటు ఈ సినిమాతో జర్నీ స్టార్ట్ చేశారు. సో ఆయన కూడా రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ. సో మీ టీంలో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసేది ఎవరు? అంటే ఇది కొంచెం లైన్ దాడుతుంది, ఇది కొంచెం లౌడ్నెస్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది అని అలా. అండ్ మోస్ట్ క్రిటిక్ అంటే సాయి. ఓకే. సో సాయి అని అతను ఏంటంటే లైక్ థియేటర్ ఆడియన్లా కూర్చుంటాడు. ఓకే. సో కట్ త్రోట్గా చెప్పేస్తాడు, ఇది వర్కౌట్ కాలేదు, ఇది నవ్వు రాలేదు, ఇది బాగాలేదు అని. నవ్వు వస్తే విపరీతంగా నవ్వుతాడు. సో ఆ థియేటర్ జడ్జిమెంట్ తను ఇస్తుంటాడు. అండ్ స్క్రిప్ట్లో కట్ త్రోట్ నారాయణ. సీన్స్ ఏదున్నా కూడా సో ఎంత దూరమైనా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బాగాలేదు అంటే దాన్ని ఒప్పించడానికి, అట్లీస్ట్ ఇది వర్కౌట్ అవుతుందని ఒప్పించడానికి ఎంత దూరమైన ఆర్గ్యుమెంట్ చేస్తారు. వీళ్ళిద్దరితో పాటు ఎడిటర్ తమ్మిరాజు గారు. ఓకే. సో ఆయన బిగ్గెస్ట్ స్ట్రెంత్ నాకు. సో తమ్మిరాజు గారు సినిమా అయ్యాక వెళ్ళే రన్ చూస్తారు. ఆయన ఒక ఫస్ట్ హాఫ్ అవగానే చూస్తారు, కరెక్ట్గా వెళ్తుందా లేదా ముందు ఆయన ఇస్తాడు నాకు జడ్జిమెంట్. ఆయన థమ్స్అప్ చెప్పాడంటే హ్యాపీగా వెళ్ళిపోతా, లేదు చూసుకోనంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్తా. టీమ్ ప్లేయర్లో ఉన్నారు మీరు, అసలు ఏది ఆలోచించట్లే ఎవరికి క్రెడిట్ ఇవ్వడానికి. ఐ విల్ అని నేను అందరి ఒపీనియన్స్ ఇంపార్టెంట్ అండి నాకు. ఏ ఒక్కరు వల్ల సినిమా సక్సెస్ అవ్వదు. నా చుట్టూ ఉన్న కంప్లీట్ టీమే నేను. సో వాళ్ళందరికీ నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒక సీన్ చెప్తే ఆ సీన్ వర్కౌట్ అయిందా లేదా నేను క్రాస్ చెక్ చేసుకుంటా. అది వర్కౌట్ అయితేనే పెడతా, లేదా నిర్దాక్షిణ్యంగా తీసేస్తా. అండ్ నౌ మా బాబాయ్ ఆయన కూడా జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా సేమ్ లైక్ సాయి గారు, నారాయణ ఎలాగో ఆయన కూడా అంతే కట్ త్రోట్ చెప్తూ వెళ్తారు. సో ఎందుకంటే టీమ్ స్ట్రెంత్ ఉంటేనే. అనిల్ గారిని ఎర్లీ ఇన్ ద ఇండస్ట్రీ డేస్ ఎక్స్ప్లోర్ చేశారు గోస్ట్ రైటర్గా. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇంత పక్కన వాళ్ళకి క్రెడిట్ ఇచ్చే మనసు ఉంటుంది. అంటే నేను ఒక గోస్ట్గా వర్క్ చేశానండి, చాలా సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలకి క్రెడిట్ రాని సినిమాలు కూడా ఉన్నాయి. నేను చేసిన సినిమాలకి క్రెడిట్ ఇచ్చుంటే నేను అసలు డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. మన ఆయన ఉన్నారు కదా సాయి మాధవ్ గారు లాగో, కోనా గారు లాగో, సో రైటర్గా ఫిక్స్ అయ్యి రైటర్లుగానే ముద్ర పడిపోయేదేమో. ఎందుకు మనకి సరిగ్గా క్రెడిట్ ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్టర్ అయ్యా. సో మీ సినిమాల్లో ఎంత బాగా అన్ని ఒక ప్యాక్డ్గా చేసుకుంటారో, లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక క్రిటిసిజం ఉంది మీ మీద. ఎండింగ్ కొంచెం వదిలేస్తున్నారు, ఇంకొంచెం ప్యాక్డ్గా రాసుకోవాలని సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ ఒక సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఇవ్వకుండా కొంచెం లూజ్గా వదిలేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఈ సినిమాలో ఏం చేశారు? అంటే యాక్చువల్గా అది సినిమా టు సినిమా ఉంటుందండి. అంటే అవి నేను అన్ని సినిమాలకని నేను ఒప్పుకోను. సో టు బి బికాజ్ ఐఎమ్ వెరీ బిగ్ క్రిటిక్ ఫర్ మై ఫిలిమ్స్. నా సినిమాలకి జనాల నుంచి ఎంత క్రిటిసిజం అప్రిషియేషన్ వస్తుందో రెండూ తీసుకుంటాను నేను. బట్ టు బీ హానెస్ట్ అక్కడక్కడ 1-2 ఫిలిమ్స్ మిస్ కొట్టిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ F2 దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లేకపోతే ఆ సినిమాకి అంత హైప్, అంత రీచ్ వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ కథ ఎత్తుకున్నా అదే ల్యాండ్ అయ్యా. సరిలేరు ఒక మదర్ ఆర్మీకి సంబంధించిన కథ చెప్పాలనుకున్నా అది కరెక్ట్గా ల్యాండ్ అయ్యాం. ఒక సపోజ్ F3 అనుకుంటే దట్ ఈస్ లైక్ ఏ వీక్ క్లైమాక్స్, ఏదో ముగించేయాలన్నట్టు ఉంటుంది.
రాజా ది గ్రేట్ 2 క్లైమాక్సెస్ ఉంటాయి, అంటే ఒక క్లైమాక్స్ అయిపోయాక ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉంటుంది. సో అలా ఒక 1 or 2 సినిమాలకి అది జరిగిండొచ్చు, బట్ నాట్ ఎవ్రీ ఫిలిం. ఓకే. బట్ ఈ ఫిలింకి సంక్రాంతికి వస్తున్నామకైతే ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే సో ఏ కథ అయితే చెప్దాం అనుకుంటున్నామో సో ఆ సర్ప్రైజింగ్లు, ఆ ట్విస్ట్లు, థ్రిల్స్ ఉంటూనే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. మీరు ఒకసారి అనలైజ్ చేస్తే నా ఎవ్రీ ఫిలింలో ఏదో ఒక కంటెంట్ చెప్పుకుంటూ వచ్చాను. ఏదర్ పటాస్ చూస్తే లైక్ ఒక అమ్మాయి గురించి, ఒక ఆడపిల్ల గురించి, ఒక పోలీస్ గురించి ఏదో ఒకటి చెప్పాను. తర్వాత సుప్రీం చూస్తే దాంట్లో ఏదో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్, రాజా దిగితే ఒక విజువల్లీ ఛాలెంజ్, F2లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్, సరలేరు ఒక ఆర్మీ, ఒక ఇది. సో భగవంత్ కేసరి ఇస్ లైక్ ఒక బనావా బెట్టికో షేర్. ఈ F3 ఏదో డబ్బు గురించి, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో లేదో మనకు పక్కన పెడదాం. బట్ ఐ ట్రై సంథింగ్. ఏదో సినిమాలాగా తీసేసి అనేది నేను ఎప్పుడు ట్రై చేయను. ఇందులో ఏం ట్రై చేశాను? అది సర్ప్రైజ్, అదే మీకు చెప్పాను కదా, థ్రిల్, అది ట్విస్ట్. దీంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ కంటెంట్ నేను డ్రైవ్ చేశాను. దో ఇట్స్ ఏ కామెడీ ఫిలిం, దో ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, బట్ స్టిల్ ఏదో ఒక సోల్ ఉండాలి సినిమాకి, లేకపోతే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు అనేది బిలీవ్ చేస్తాను నేను. సో ఆ సోల్ దీంట్లో మంచి కంటెంట్ కుదిరింది. సో చాలా టచింగ్ ఎలిమెంట్ ఉంది. సో దాంతోపాటు బ్యూటిఫుల్ ఫన్ జర్నీ ఉంటుంది. సో డెఫినెట్లీ లెర్నింగ్ ప్రాసెస్సే. సినిమా టు సినిమా అక్కడ మిస్ కొట్టింది ఇక్కడ కరెక్ట్ చేస్తే, ఇక్కడ కరెక్ట్ చేసుకుంది, నెక్స్ట్ సినిమాకి ఇంప్రూవైజ్ చేస్తాం. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది చాలా మందికి ఫేవరెట్ ఫిలిం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఈ సినిమా అంటే ఫస్ట్ అదే గుర్తొస్తుంది. ఒక టైంలో ఒక ట్రెండ్ కింద, ఉపద్రవం కింద వచ్చింది ఆ సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు. తర్వాత ఆగిపోయినాయి, ఆ ట్రెండ్కి ఎక్స్పైరీ వచ్చేసింది. ఈ కరెంట్ జనరేషన్కి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అనుకుంటున్నారు? కరెంట్ జనరేషన్కి డెఫినెట్లీ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అండి. మీరు 100 మందిని నరికిన ఎంటర్టైన్మెంట్, 100 నవ్వులు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. సో కాకపోతే దాన్ని ఎంగేజింగ్గా ఎలా చెప్తాం అనేది సినిమా. సో అదే ఆర్ట్. సో కథ ఎవరు రాసినా, బేసిక్ కథ ఎవరైనా రాయగలరు, బట్ 2.5 hours ఎంగేజింగ్ ఎవరు చెప్తారనేదే ఆర్ట్. సో దాంట్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు హిట్ కొడతారు. సో ఆ ఎంగేజింగ్గా చెప్పడమే నేను ఎప్పుడు ఆ ట్రీట్మెంట్ మీద ఎక్కువ నేను స్ట్రెంత్ పెట్టుకుని వెళ్తాను. సో ఈ సినిమాకి కూడా నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఈ సినిమాకి యూత్ కానీ, కామెడీని అనే నవ్వుకోవడానికి చూద్దాం అనే సినిమా అనే యూత్ అనుకుని ఇప్పుడు డీజే టిల్లు ఉంది, దట్స్ యూత్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నచ్చే వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. ఇప్పుడు చిరంజీవి గారితో ఈ సినిమా చేస్తుంటే ఇలాగే చేద్దురా? లేదు. ఓకే. చిరంజీవి గారు అనుకున్నప్పుడు ఏంటంటే అది ఇంకొద్దిగా వేరే స్లాట్ మిక్స్ చేయాల్సి వచ్చేది. సో వెంకీ గారు అనుకున్నప్పుడు వెంకీ గారికి ఒక స్ట్రెంత్ ఉంది, సో దాని మీద డ్రైవ్ చేసేవాళ్ళు. చిరంజీవి గారు అన్నప్పుడు చిరంజీవి గారికి తగ్గట్టు వేరేది ఏదో చేయాలి. ఓకే. బట్ కోర్ ఐడియా ఇదే, ఒక వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీదే చేసేవాడిని ప్లే, బట్ అది ఇంకొద్దిగా వేరే స్పేస్కి వెళ్ళి చేసి ఉండేవాడిని. ఓకే. సో వెంకీ గారు కాబట్టి ఆయన ఎనర్జీకి ఏది చేయగలమో, ఆయనకి ఎలాంటిది చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో అది ట్రై చేసి. సో మీకు సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టుంది మీకు. మ్యూజిక్ సెన్స్ అంటే అంటే చెప్పొచ్చో లేదో కానీ దేవి గారు తమన్ గారు అది బ్రేక్ చేయాలని అనుకోవడమే మ్యూజిక్ సెన్స్ ఉన్నట్టు ఇవాళ రేపు. అంటే ఇంకేదో ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవి గారు తమంటే వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. లేదు, నథింగ్ డిస్రెస్పెక్ట్. దేవిశ్రీ ప్రసాద్ గారు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ. దేవి గారిలో ఉన్న గొప్ప మంచి బ్యూటీ ఏంటంటే ఆయన సినిమాకు పని చేసినా చేయకపోయినా హీ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఇప్పుడు నా సినిమా ఏదైనా రిలీజ్ అవుతున్నా, నా సినిమా ఏదైనా పాత చూసినా మెసేజ్ చేస్తుంటారు వాట్సాప్లో, అరే నేను అనిల్తో సినిమా చేయట్లేదు అనే మెసేజ్ చేయకూడదు అనే మెంటాలిటీ లేదు. ఫ్రెండ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఫర్ ఎవర్, అంతే. అసలు అలాంటి మెంటాలిటీ ఉన్నాడు. సో నాకేంటంటే దేవి ఈరోజు ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో పాన్ ఇండియన్ ఫిలిమ్స్ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అండ్ నేను చేయబోయేస్తున్న వాళ్ళు కూడా కొన్ని బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి సినిమా. ఏదో నేను పెట్టేసి సినిమాకి నేను ఖర్చు పెట్టేసి డైరెక్టర్ని కాదు నేను. సో నాకున్న కన్స్ట్రైంట్స్, నాకున్న లిమిట్స్లో ఎలాంటి సినిమా బ్యూటిఫుల్గా డెలివర్ చేయగలను. సో తమన్ ఈజ్ ఆల్సో వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈ సినిమా ఏంటంటే నేను అనుకుంది ఏంటంటే సినిమా షూటింగ్కి వెళ్ళే ముందు పాటలు తెచ్చుకోవాలి. దట్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దానికి ఎవరితో చేయాలి అంటే నాకు ఫస్ట్ బీమ్స్ కనబడ్డాడు. సో బీమ్స్ నేను ఫస్ట్ పటాస్ ఫిల్మ్కి నేను బీమ్స్తో ఒక 5 నెలలు ట్రావెల్ అయ్యా. సో మీకు తెలీదో ఫస్ట్ పటాస్ అనుకున్నప్పుడు నేను సురేష్ బాబు గారి ప్రొడక్షన్లో మన సోలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన పేరు మన వంశీ కృష్ణ గారితో చేయాల్సిన సినిమా పటాస్, రానా హీరో, దానికి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. కథ అయిపోయి 5 పాటలు కంపోజ్ అయిపోయినాయి. అప్పుడే బీమ్స్తో నేను ట్రావెల్ అయిపోయి సాంగ్స్ కూడా కంపోజ్ చేయించుకున్నాను. తర్వాత దాంట్లో 3 పాటలు బయటకు వదిలేడు, 3 బ్లాక్ బస్టర్ అయింది. మేము ఇద్దరం కూర్చొని చేసుకున్న పాటలు. సో అలా ఆ తర్వాత మళ్ళీ బీమ్స్ నాకు దొరికాడు.
ఏది అందులో ఒక పాట చెప్పండి. దాంట్లో ఈ పాట అండి ఏదో దీంట్లో పెట్టాడు రవితేజ గారి సినిమా ఏదో ధమాకాలోనా? ధమాకా, దానికి ముందు వచ్చింది టైగరా, బెంగాల్ టైగర్లో ఒకటి వచ్చింది, టైగర్ నాగేశ్వరరావు. ధమాకాలో ఒక పాట వచ్చింది. ఓకే. ఏదో 2 పాటలు నాకు గుర్తులేదు కరెక్ట్గా ట్యూన్స్, బట్ అప్పుడు నాకు అతనే కంపోజ్ చేసింది, నేనేదో కుట్టి అతను కంపోజ్ చేసింది. థ్యాంక్స్ కార్డ్ వేసారు మీకు? నేనే కంపోజ్ చేయలే, అతను చేసింది నేను ఓకే చేసుకున్నా. ఓకే. సో ఈ సినిమాకి ఏంటంటే నేను భీమ్స్ని ఒకటే అడిగా, నాకు టైం కావాలి, నాతో ట్రావెల్ చేయాలి, మీ ఇష్టం సార్ అన్నాడు. సో హ్యాపీగా కథ జరుగుతున్నప్పుడే, స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకు ట్యూన్స్ అయిపోయింది. సో అది నాకు ఇప్పుడు మీరు వింటున్న పాటలన్నీ ఆల్మోస్ట్ సంక్రాంతి పాట తప్ప ఆ 2 పాటలు ఎప్పుడో మే జూన్లోనే కంపోజ్ అయిపోయింది. ఓకే. మంచి ఫాస్ట్ కంపోజర్ అయితే. వెరీ గుడ్ ఫాస్ట్ కంపోజర్. అండ్ భీమ్స్ ఏంటంటే వెరీ రూటెడ్గా ఉంటాడు. సో తను కంపోజ్ చేసే దానికి నేను ఏంటంటే కొద్దిగా సౌండింగ్ డిఫరెంట్గా ట్రై చేయని చెప్పాను అంతే, నేను చెప్పిన ఇన్పుట్స్ అంతే. ఓకే. మంచి ట్యూన్ ఇస్తున్నావు, కొద్దిగా సౌండింగ్ పట్టుకో అన్నాను. సౌండింగ్ కూడా డిఫరెంట్గా ట్రై చేశాడు. సో ఈ సినిమా నిజంగా ఈరోజు ఆల్మోస్ట్ గోదావరి గట్టు అనే సాంగ్ లైక్ ఒక సెన్సేషన్, జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎక్కడ చూసినా అదే పాట అనిపిస్తుంది. అంటే క్రెడిట్ గోస్ టు భీమ్స్ అండ్ రమణ గోగుల్ గారు. ఓకే. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రమణ గోగుల్ గారిని అనదర్ ఇట్స్ లైక్ మార్కెటింగ్. ఓకే. మేమేంటంటే పాట ట్యూన్ అనుకోగానే ఎవరితో పాడిస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ అసలు ఒక వింటేజ్ సింగర్ని పట్టుకొద్దాం, తీసుకొద్దాం అని చెప్పిన ప్రాసెస్లో రమణ గోగుల్ గారు మేము అనుకున్న వెంటనే భీమ్స్ అడగటం రావటం. సో ఈరోజు ఒక సాంగ్ అనే నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి, నా సినిమాలో ఒక పాట ఏం చేయకుండా వైరల్ అయిపోవాలి, అలా పాట వదలకుండానే వైరల్ అయిపోవాలి నా డ్రీమ్. ఈసారి పడేది. సో నాకు లక్కీగా నా డ్రీమ్ నెరవేరిపోయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. అసలు మేమేం చేయాలి, ఆ పాట వదిలే వైరల్ అయిపోయింది. సో అది ఈరోజు ఆడియన్స్ని కూడా ఈరోజు నాకు తెలిసి సినిమాకి రప్పించడానికి కూడా అది చాలా హెల్ప్ అయింది. సో అదే కాకుండా మిగిలిన వదిలిన పాటలు కూడా ఒకదాని నుంచి ఈరోజు ఆల్మోస్ట్ అన్ని పాటలు కలిపి 100 మిలియన్ వరకు అయిపోయింది. అన్ని పాటలు ఆల్మోస్ట్ ఇది ఒక 65-67 అయింది, అయ్యి ఒక 15 ఇలా కలిపితే ఒక 100 మిలియన్ వ్యూస్ వచ్చేసింది ఈ పాటలకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యూజిక్ సైడ్. అండ్ రేపు మాపో ట్రైలర్ వదలబోతున్నాం. సో ట్రైలర్ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ అడిగితే స్ట్రైట్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు రేపు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు. అవునండి. దానికి కూడా మళ్ళా పెద్ద కంపోజర్లు ఉండాలి, అలాగే లెక్కలేసుకోకుండా భీమ్స్ గారికి అవకాశం ఇస్తారా? హోప్ ఫర్ ద బెస్ట్. డెఫినెట్లీ ఒక ప్రామిస్ అయితే చేస్తా, వెంకీ గారికి ఈరోజు పాటలతోటి ఎంత వైబ్ వచ్చిందో అసలు చిరంజీవి గారికి ఇలాంటి పాటలు పడితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. సో చిరంజీవి గారికి ఇలాంటి ఒక మెలోడియస్ ఒక క్యాచీ ట్యూన్స్ ఉంటే ఆయన గ్రేస్కి ఇంకెలా ఉంటుందో మీరు ఊహించండి. సో డెఫినెట్లీ ఇంతే హార్డ్ వర్క్ అక్కడ పెడతా, ఖచ్చితంగా ఏమో అదే అవ్వచ్చేమో. ఓకే. ఫర్ ద బెస్ట్. ఇంకొకటి ప్రమోషన్స్లో మీ స్టైల్లో మీకు ఉంటాయి. ఈ సినిమా ప్రతి ప్రమోషన్ వర్క్ అయింది, పాటలు వర్క్ అయినాయి. 3 పాటలు అసలు బ్లాక్ బస్టర్. లాస్ట్ చేసిన ఇంటర్వ్యూ ఐడియా కొంతమంది మిస్ఫైర్ అయిందంటున్నారు, ఏంటి? ఎక్కడైందండి? 1 మిలియన్ టాప్ 1 ట్రెండింగ్. ఓకే. ఆల్మోస్ట్ 1 మిలియన్ వ్యూస్. ఒక ఇంటర్వ్యూకి 1 మిలియన్ వ్యూస్ మీరు చూసారు. అదేనంటే నేను చెప్తున్నాను చూసారా, మనం వెళ్తుంది ఏంటంటే అక్కడక్కడున్న 1-2 కమెంట్, టార్గెట్ ఆడియన్స్ 10 లక్షల మంది చూస్తున్న దాన్ని మనం వదిలేస్తున్నాం. మీరు వెళ్ళి ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ కింద కమెంట్స్ చూడండి, జస్ట్ ఓపెన్ ద యూట్యూబ్, ఆ ఇంటర్వ్యూ కింద యూట్యూబ్లో పెట్టిన కమెంట్స్ చూడండి, దాని కింద పెట్టిన కమెంట్స్. అంటే ఈ నెగిటివిటీని మనం మైండ్లోకి తీసుకుంటే అసలు చేయాల్సిన పనులు మనం వదిలేస్తారు. అవును. పిల్లలు నాకు పర్సనల్ విండోలో మెసేజ్ పెట్టి పిల్లలు కూడా ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి ఆనా ఆనా అని అరుస్తున్నారు, నాకు పెడుతున్నారు. అందుకనే ఆ క్యారెక్టర్ మీరే తీసేసుకున్నారు. అండి, ప్రమోషన్ చేయడానికి సిగ్గుపడకూడదు, క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకు? మనం థియేటర్లో జనాల్ని మా సినిమాకి రండి సార్ మనం వాళ్ళని చెప్పాలి. సో దీనికి నేను ఇలాగే చేయాలి, వీళ్ళకి నచ్చుద్ది అనేది ఆ మైండ్లో పెట్టుకొని నేను డూ ఇట్, ఎవరికి నచ్చే వాళ్ళకి నచ్చుద్ది అనేదే పెట్టుకొని వెళ్తాను నేను. లక్కీగా అది కూడా అంటే నచ్చిన వాళ్ళకంటే నచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండాలి, అది టార్గెట్. అదే కదా, అంతే. సినిమా కూడా అంతే కదా. మీరు చెప్పండి, ఒక సినిమా 100 మందికి నచ్చుద్దా? నచ్చదుగా, ఏ సినిమా నచ్చదు, అయిపోయింది కదా. సో కాబట్టి నచ్చని అనేది అసలు ఆ మైండ్లోనే ఉండదు, ఎంతమందికి నచ్చుతుంది అనేది చూస్తాను నేను. సో చూసి నవ్వుకున్నారు ఎంతమంది. నాకు పర్సనల్ విండోలో ఆ క్లిప్స్ పెట్టారు, దాంట్లో అమ్మాయి చంటిది ఎంత బాగా చేసింది ఐశ్వర్య, అమ్మ చేతి కమ్మని బొబ్బులు రాజు అనగాలి వెంకటేష్ గారితో ఆ బొబ్బులు అసలు అన్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఏదో ఒకటి అన్ని పండగ పైన ఒక 7-8 బిట్స్ పడినా చాలు మనకి. సో టార్గెట్ రీచ్ అయ్యింది. ఓకే. సో నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారని తెలిసింది, మీకు ఎవరు చెప్పారు? వెళ్తున్నారా లేదా? చిన్న మీటింగ్ ఉందండి. సో ఏంటంటే చిరంజీవి గారితో సినిమా చేస్తే బాలకృష్ణ గారి లాగా మెసేజ్ ఓరియంటెడ్ చేయబోతున్నారా లేకపోతే ఏంటి? లేదండి, అంటే బాలయ్య గారి స్ట్రెంత్ వేరు. సో ఆయన మీద మనం ఒక ఫ్యామిలీ డ్రామా అది ఆయన మీద చేశారు. చిరంజీవి గారు లైక్ ఆయన స్ట్రెంత్ ఆయనకు ఉంది. సో నాకేంటంటే
చిరంజీవి గారు హ్యావ్ ఏ గ్రేటెస్ట్ ఎంటర్టైన్మెంట్. అంటే మెసేజ్ ఓరియంటేషన్ అనేది బాలకృష్ణ గారు స్ట్రెంత్ ఏం కాదు, మీరు ట్రై చేశారు. అంటే మెసేజ్ అనేది ప్రతి ఫిల్మ్లో ఇచ్చాను నేను, భగవంత్ కేసులో కాదు. మీరు గమనిస్తే ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్, ప్రతి ఫిల్మ్లో నేను కంటెంట్ చెప్పా. కాకపోతే బాలయ్య గారి మీద డ్రామా ఎక్కువ తీద్దామని చెప్పి తీసా. యాక్షనే కాకుండా డ్రామా చెప్దామని చెప్పి, బట్ ఇట్ రీచ్డ్ ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి అది రీచ్ అయింది. దట్స్ అదర్ ఇష్యూ. చిరంజీవి గారికి ఏంటంటే ఆయన ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఆయనది, చిరంజీవి గారిది ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్. సో మనం చూసిన సినిమాలో కానీ రౌడీ అల్లుడు కానీ, గరణమూడు కానీ, గ్యాంగ్ లీడర్ కానీ వెరీ లైవ్లీగా ఉంటుంది. ఆయనకి కుదిరితే అలాంటి లైవ్లీ ఫన్ కంటెంట్ మనం ఇవ్వగలిగితే ఆయన ఆడేసుకుంటారు. సో నేను ఇప్పుడు మేము ఇంకా ఏది ఫైనల్ కాలే, ఇంకా గ్రౌండ్లోనే ఉన్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారికి ఏది చేస్తే వర్క్ అవుతుంది, ఏది చేస్తే ఆ నెక్స్ట్ లెవెల్కి చూపించాలనేది వర్క్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా ఇది టూ ఎర్లీ, బట్ డెఫినెట్లీ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్. అంటే కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తా అని చెప్పి ఆ మార్క్ మిస్ అవుతున్నారు. అది లేకుండా ఆడియన్స్ ఏంటంటే వద్దు, మాకు చిరంజీవి గారు ఇప్పుడున్న స్టేప్లో, ఇప్పుడున్న ఏజ్కి మంచి కథలో చూపించండి రా బాబు అని అది వచ్చేసారు. అన్నీ ఉండాలండి చిరంజీవి గారి. ఇట్స్ లైక్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ స్టోరీ. కామెడీ ఉంటుంది, స్ట్రెంత్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉండాలి. చిరంజీవి గారి లైక్ అన్ని ఎలిమెంట్స్ ఉంటేనే చిరంజీవి గారి ఫిల్మ్. ఏదో ఒకటే తీస్తే చిరంజీవి గారి ఫిల్మ్ కాదు. మీరు గరాణమౌడి సినిమా చూస్తే దాంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, సాంగ్స్ ఉంది, డాన్సెస్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉంటేనే చిరంజీవి గారి ఫిల్మ్. అంటే ఏం లేదు, ఒక యాక్టర్దే ప్రైమ్లో ఉన్న దాన్ని ఇప్పుడు రిక్రియేట్ చేయగలమా మనం? 100% చేయగలం. ఓకే, 100% చేయగలం. వెంకటేష్ గారితో F2 నేను చేశాను కదండి, చేసామా లేదా? మల్లీశ్వరి తర్వాత 2004 తర్వాత వెంకటేష్ గారు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్లోకి వచ్చి చేసిన ఫిల్మ్ F2. ఇట్ వర్క్డ్ ఇన్ ఎ బిగ్ వే, వర్కౌట్ అయింది. సో నాకేంటంటే అది ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ చిరంజీవి గారితో కూడా ఐ కెన్ డెలివర్ ఎ గుడ్ ఫిలిం. మీరు ఎడారిలో కూడా ఇసుక మెసేజ్ అయిపోయి మీరు ఇంకోసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీరు రైటర్ ఇంప్రెస్ చేశారంటే సాధించాం ఎంత. బాగుంది, ఎక్కడైనా వాడుకున్నాను. ఎడారిలో కూడా ఇసుక అయిపోయింది. 100%. దట్ ఈస్ అదే కదండి, ఏదో ఒక స్కిల్ ఉంటేనే మనం సక్సెస్ అవుతూ వెళ్తాం. సో ఫైనల్గా అంతా అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు సీనియర్ స్టార్స్తో చేసేసారు, నెక్స్ట్ చిరంజీవి గారితో, నెక్స్ట్ ఇదే. ఇప్పుడు ఇంకా నాగార్జున గారు ఒక్కడే బ్యాలెన్స్ 4 పిల్లర్స్లో. ఏదన్నా ప్లాన్ ఉందా? ఖచ్చితంగా చేస్తే నాకు ఒక హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని ఉంది ఆయనతో. ఏమో తెలియదు, ఎప్పుడు చేస్తానో తెలియదు. బట్ చెప్పాను కదా, నాకైతే చేయాలనుంది, అందరితో చేయాలనుంది. సో వీళ్ళే కాదు, మన మహేష్ గారుతో ఆల్రెడీ చేశాను. ఎన్టీఆర్ గారు, చరణ్ గారు, బన్నీ గారు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వాళ్ళ స్లాట్స్లో ఎక్కడైనా మళ్ళీ వాళ్ళకి ఇలాంటి వెయిట్ చేయను కానీ ఎప్పుడు కుదిరినప్పుడు నేను వెయిట్ చేయను, వాళ్ళు నాతో చేసే పరిస్థితిలో లేరు. టు బీ హానెస్ట్, ఓపెన్గా మాట్లాడుకుందాం. వాళ్ళున్న రేంజ్కి, వాళ్ళున్న బడ్జెట్ దీంట్లో ఇప్పుడు వాళ్ళు నాతో చేసే దీంట్లో లేదు. ఇక్కడ 6 రోజులు అయిపోయింది. ఇలాంటి రేంజ్లు బడ్జెట్లో ఏం కాదు, ఒక్క ఫ్రైడే అన్ని మార్చేస్తుంది. ఓకే, బట్ నాకు దొరికిన దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్. అదే మీ స్ట్రెంత్ ఇందాక నేను చెప్తున్నాను. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అండి. వెరీ పాజిటివ్ పర్సన్ మీరు. అండ్ మీలాంటి వాళ్ళు చాలా అరుదైపోయారు, కాపాడుకోవాలి. సో మంచి హిట్ కొట్టి కూడా బాగుంది, మంచి హిట్ కొట్టి సంక్రాంతికి మీరు కూడా మీ ఫ్యామిలీతో చక్కగా వెళ్ళి సంక్రాంతికి వస్తున్న January 14 చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా అండి. M9 న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.